హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఎన్ఈపీ 2020 సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాకు బూస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. నేను ప్రాక్టీస్ చేస్తూ మీకు ఈ వీడియో అనేది అందించడం జరుగుతుంది. మీకు ఈ బిట్స్ అనేది యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో టైం లేకపోయినా వీడియో అనేది చేస్తున్నాను. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. సో లైక్ చేయండి, నాకు ఒక బూస్టింగ్గా ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఎన్ఈపీ 2020 ప్రకారం విద్యా ప్రణాళిక స్వరూపం అని అడిగారు. సో 5334 ఇది అందరూ తెలిసిందే. సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. ఎన్ఈపీ 2020 సామాజిక లేదా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ అధిక నాణ్యత గల విద్యను ఈ సంవత్సరం నాటికి సాధించాలని లక్ష్యం పెట్టుకుంది. ఏ సంవత్సరం నాటికంటే 2030 సంవత్సరం నాటికి. నెక్స్ట్, పిల్లల మెదడులో ఎదుగుదల 85%కి పైగా 6 సంవత్సరాల వయసు కంటే ముందే ప్రారంభమవుతుందని తెలియజేసిన నివేదిక వచ్చేసి ఎన్ఈపీ 2020. ఒకసారి చూడండి, పిల్లల మెదడు ఎదుగుదల 85%కి పైగా 6 సంవత్సరాల వయసు కంటే ముందే ప్రారంభమవుతుందని చెప్పింది ఏ నివేదిక అంటే ఎన్ఈపీ 2020. నెక్స్ట్ బిట్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నారంటే లైక్ చేయండి ప్లీజ్. ఎన్ఈపీ 2020ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన తేదీ అని అడుగుతున్నారు. ఇది వచ్చేసి జూలై 29, 2020 ఆమోదించారు. ఈ 2019 మే 31 అనేది కస్తూరి రంగన్ కమిటీ నివేదికను సమర్పించడం జరిగింది ఈ డేట్న. నెక్స్ట్ 35 చూడండి. ఎన్ఈపీ 2020 ఏ సంవత్సరం నాటికి ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుందని అడుగుతున్నారు. చూడండి, ఏ ఇయర్ కంటే 2030 అనమాట. 2030 నాటికి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు గమనించండి. ఎన్ఈపీ 2020 ప్రకారం నిరంతర వృత్తిపర అభివృద్ధి కొరకు సంవత్సరానికి కేటాయించాల్సిన గంటలు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించండి, 50 గంటలు. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. నెక్స్ట్ 37 బిట్ చూడండి. ఎన్ఈపీ 2020 కమిటీ చైర్పర్సన్ ఎవరు? డాక్టర్ కె కస్తూరి రంగన్. ఇతను వచ్చేసి, ఇది చెప్పాను కదా, ఇతను వచ్చేసి 2019 మే 31 తన నివేదిక సమర్పించడం జరిగింది. ఎన్ఈపీ 2020 ఏ సంవత్సరం నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 50% చేర్చాలి అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, 235కి. 235 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 50% చేర్చాలని ఎన్ఈపీ 2020 చెప్పిందనమాట. ఎన్ఈపీ 2020 ఏ సంవత్సరం నాటికి అన్ని ఉన్నత విద్యా సంస్థలు బహుళ శాస్త్ర విషయ విద్య శిక్షణ సంస్థలుగా రూపొందిద్దాలనే లక్ష్యాన్ని పెట్టుకుందంటే 240, 2040 నాటికి పెట్టుకుందనమాట. నెక్స్ట్, ఎన్ఈపీ 2020 ప్రకారం ఏ సంవత్సరం నాటికి 3 నుంచి 6 సంవత్సరాల మధ్య పిల్లలందరికీ నాణ్యమైన ప్రారంభ బాల్య విద్యను ఇవ్వాలని ఎన్ఈపీ 2020 సూచించిందని అడుగుతున్నాడు. ఏ సంవత్సరం నాటికి అంటే 230. 3 నుంచి 6 సంవత్సరాల మధ్య పిల్లలందరికీ 225 ఫ్రెండ్స్, 225. దీనికి ఆన్సర్ 2 అనుకుంటున్నాను. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. టెక్స్ట్ బుక్లో తప్పించాడు. దీనికి ఆన్సర్ నేను 225 అనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్, ఎన్ఈపీ 2020 ప్రకారం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అధికంగా ఉన్న చోట ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎలా ఉండాలని పేర్కొందంటే 1:25గా ఉండాలని పేర్కొంది. ఇక్కడ గమనించండి, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వచ్చేసి 25 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలన్నమాట. సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. ఎన్ఈపీ 2020 ప్రకారం బాలలు అంటే ఏంటి? ఎన్ఈపీ 2020 ప్రకారం బాలలు అంటే 3 నుంచి 18 సంవత్సరాలు, అంటే తరగతి వచ్చేసి పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఇంటర్ వరకు అనమాట. నెక్స్ట్, సిపిడి అంటే ఏంటి? సిపిడి అంటే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. ఎన్ఈపీ 2020 ప్రకారం ఏ సంవత్సరం నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనుకుంది? 230కి. ఎన్ఈపీ 2020 ప్రకారం 2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని ఎన్ఈపీ 2020 సూచించింది. నెక్స్ట్ చూడండి, 45 బిట్ చూడండి. ఫ్రెండ్స్, ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. ఎన్ఈపీ 2020 విధాన పత్రంలో 1వ భాగం దేని గురించి తెలియజేస్తుందని అడిగారు. 1వ భాగం వచ్చేసి పాఠశాల విద్య గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ఒక నోట్స్ చూపిస్తాను నేను. చూడండి, ఎన్ఈపీ 2020 గురించి రన్నింగ్ నోట్స్ అనమాట. ఈ నోట్స్ అనేది రాసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎన్ఈపీ 2020 4 భాగాలు 27 అంశాలు ఉంటాయి, అంటే చాప్టర్లు ఉంటాయి. 1వ భాగం వచ్చేసి పాఠశాల విద్య, 2వ భాగం వచ్చేసి ఉన్నత విద్య, 3వ భాగం వచ్చేసి దృష్టి పెట్టాల్సిన ఇతర అంశాలు, 4వ భాగం వచ్చేసి ఆచరణ. దీంట్లో వచ్చేసి ఎన్ని అంశాలు ఉంటాయి అంటే ఫస్ట్ దాంట్లో వచ్చేసి 1 to 8 చాప్టర్ అంశాలు ఉంటాయి. 9 నుంచి 19 అంశాలు ఉంటాయి రెండో భాగంలో. మూడో భాగం వచ్చేసి 20 నుంచి 24, నాలుగో భాగం వచ్చేసి 24 నుంచి 27 అంశాలు ఉంటాయి. ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ దశలు కూడా ఇంపార్టెంట్, చూసుకోండి.
సో ఇక్కడ ఒకటో భాగం అన్నాడు కాబట్టి పాఠశాల విద్య, అదే రెండో భాగం అయితే రెండు ఉన్నత విద్య అనమాట. అదే మూడో భాగం అయితే దృష్టి పెట్టాల్సిన అంశాలు, నాలుగో భాగం వచ్చేసి ఆచరణ. ఓకే, 46 చూడండి. ఎన్ఈపీ 2020 ప్రకారం అందరికీ నాణ్యమైన ఈసీసీ విద్యను అందించి ఏ సంవత్సరం నాటికి పిల్లలందరూ పాఠశాలలో 1వ తరగతిలో చేరేలా చూడాలని అడుగుతుంది. చూడండి, ఈసీసీ ఏ సంవత్సరం నాటికంటే 230 అనమాట, 2030 నాటికి 1వ తరగతిలో చేరేలా చూడాలి. సో ఇక్కడ ఈసీసీ అంటే ఏంటంటే చూడండి, ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్ అనమాట. గత టెట్లో చాలాసార్లు ప్రతి సెషన్లో ఈసీసీ గురించి అడగడం జరిగింది. అబ్రివేషన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అబ్రివేషన్ సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 47. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1. 47 చూడండి. ఎన్ఈపీ 2020 ప్రకారం పాఠశాల విద్య అంటే ఏంది చెప్పాను కదా ఇందాక మనం దాని గురించి డిస్కషన్ చేసుకునేటప్పుడు. పూర్వ ప్రాథమిక స్థాయి నుండి 12వ తరగతి వరకు. సో ఆన్సర్ ఈజ్ 4th 1. నెక్స్ట్ ఎన్ఈపీ 2020 ప్రకారం 5334లో 4 ఈ స్థాయికి చెందిందని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ ఒకసారి దీన్ని గమనించండి. పునాది స్థాయి ఇది ఫస్ట్ 1 ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ స్థాయి అనమాట. నెక్స్ట్ సంసిత స్థాయి ఇది రెండో స్థాయి. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ స్టేజ్ వస్తుంది. నెక్స్ట్ 3 వచ్చేసి మిడిల్ స్టేజ్ అనమాట. నెక్స్ట్ 4 వచ్చేసి మాధ్యమిక స్థాయి లేదా సెకండరీ స్థాయి. ఇక్కడ 2 ఆప్షన్లు ఇచ్చాడు, దీంట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. సో 4th అనేది సెకండరీ స్థాయి లేదా మాధ్యమిక స్థాయి. నెక్స్ట్ ఎన్ఈపీ 2020 ప్రకారం విద్యా ప్రణాళిక నిర్మాణం 5334లో 4వ స్థాయి ఈ వయసు వారికి ఉద్దేశించబడిందని అడిగింది. చూడండి ఇక్కడ స్థాయి అడిగాడు, ఇక్కడ వయసు అడిగాడు. సో ఇక్కడ వయసు వచ్చేసి 14 నుంచి 18 సంవత్సరాలు ఫ్రెండ్స్, అంతే 14 నుంచి 18 సంవత్సరాలు. సో ఆ వయసు కూడా చూసుకోండి, స్థాయిల ప్రకారం వయసు కూడా చూసుకోండి. దాంట్లో విధంగా ఏ క్లాసులు అనేది ఏ స్థాయిలో ఉంటారో కూడా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఎన్ఈపీ 2020 ప్రకారం చదువు ప్రారంభమయ్యే వయసు 3 సంవత్సరాలు ఫ్రెండ్స్. ఎన్ఈపీ 2020 ప్రకారం చదువు ప్రారంభ వయసు 3 సంవత్సరాలు చెప్పాం కదా. అది పూర్వ ప్రాథమిక స్థాయి నుండి 12వ తరగతి వరకు అన్నాడు. ఇది ఎన్ఈపీ 2020 ప్రకారం పాఠశాల విద్య అంటే. సో 12 దాకా అంటే 18 సంవత్సరాల దాకా, 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల దాకా. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడి నుంచి కొంచెం బిట్స్ టఫ్గా ఉంటాయి ఫ్రెండ్స్, గమనించండి, జాగ్రత్తగా చూడండి. 21వ శతాబ్దపు మొదటి జాతీయ విద్యా విధానం ఏంటని అడుగుతున్నారు. 21వ శతాబ్దపు మొదటి జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020. ఈ విద్యా విధానంలో పాఠ్య సహపాఠ్య వృత్తి సాధారణ అని తేడాలు ఉండవు. ఏ విద్యా విధానంలో అంటే ఎన్ఈపీ 2020. సో ఆన్సర్ ఈజ్ 4th 1. నెక్స్ట్ 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిదే అన్నది ఎన్ఈపీ 2020. సో 3 to 18 years అంటే ఎన్ఈపీ 2020 కదా. సో ఆన్సర్ ఈజ్ 4th 1. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 2020 రూపకర్త ఎవరంటే కస్తూరి రంగన్. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 2020లో ప్రతిపాదించినది మధ్యాహ్నం భోజనం అందించాలి, మధ్యాహ్నం భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించాలి. 2 కరెక్టే ఫ్రెండ్స్. సో 1, 2 కరెక్ట్. చూపిస్తాను, ఇది చూడండి. ఇదిగో పూర్వ పాఠశాల దశలో విద్యార్థులందరికీ మధ్యాహ్నం భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించబడుతుంది ఈ ఎన్ఈపీ 2020 అనేది. ఓకేనా. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించింది 5334. జాతీయ విద్యా విధానం ప్రతిపాదించింది వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక విద్యా జోన్ల ఏర్పాటు, సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వచ్చేసి 1:25, సాధారణ ప్రదేశాల్లో వచ్చేసి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30గా ఉండాలి. సో ఇవన్నీ కరెక్టే. ఆన్సర్ ఈజ్ 1, 2, 3 మాత్రమే. సో ఈ 3 కరెక్టే ఫ్రెండ్స్, గమనించండి. నెక్స్ట్ చూడండి 8. మనం ప్రస్తుతం అభ్యసన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. చదవడం రాయడం కనీసం గణిత ప్రక్రియ చేయలేని పిల్లలు 5 కోట్ల మంది ఉన్నారు అన్నది ఎవరు చెప్తున్నారంటే ఎన్ఈపీ 2020 చెప్తుందన్నమాట. నెక్స్ట్ జాతీయ పునాది అక్షరాస్యత సంఖ్యాత్మకత మిషన్ను ప్రతిపాదించింది ఏదంటే ఎన్ఈపీ 2020. ఈ 2 ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. బుక్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అభ్యసన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. చదవడం రాయడం కనీస గణిత ప్రక్రియలు చేయలేని పిల్లలు 5 కోట్ల మంది ఉన్నారు. ప్రాథమిక అక్షరాస్యత సంఖ్యాత్మకతపై విశేష శ్రద్ధ పెట్టబడుతుంది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వబడుతుంది, సాంకేతికత జోడించబడుతుంది. దీనికోసం జాతీయ పునాది అక్షరాస్యత సంఖ్యాత్మకత మిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాథమిక అక్షరాస్యత సంఖ్యాత్మకపై విశేష శ్రద్ధ పెట్టబడింది, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వబడుతుంది. దీనికోసమే జాతీయ పునాది అక్షరాస్యత సంఖ్యాత్మకత మిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ మిషన్ ఫర్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇవన్నీ 2 ఎన్ఈపీ 2020 చూసి ఇచ్చిందనమాట. సాధ్యమైన చోట్ల కనీసం 5వ తరగతి వరకు, వీలైనంత వరకు 8వ తరగతి వరకు, ఆ పైన ఇంటి భాష, మాతృభాష, ప్రాంతీయ భాష బోధన మాధ్యంగా ఉండాలని చెప్పింది ఎన్ఈపీ 2020. సాధ్యమైన చోట్ల 5వ తరగతి వరకు, వీలైనంత వరకు 8వ తరగతి వరకు
భాష అనేది వాళ్ళ మాతృభాషే బోధన భాషగా ఉండాలని చెప్పడం జరిగింది ఎన్ఈపి 2020. ఎఫ్ఎల్ అనగా ఏంటి? సో ఎఫ్ఎల్ఎన్ అనగా ఏంటంటే ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరెన్సీ అనమాట. సో ఆన్సర్ ఇది వచ్చేసి 4th వన్. నెక్స్ట్ వచ్చేసి 12th చూడండి. ఉపాధ్యాయ విద్య గురించి చేసిన ఎన్ఈపి 2020 సూచనలు ఏంటి అని అడుగుతున్నారు. ఉపాధ్యాయ విద్య గురించి, ఈ ఉపాధ్యాయుల విద్యల గురించి ఎన్ఈపి 2020 చేసిన సూచనలు చూద్దాం. 4 సంవత్సరాలకు ఇంటిగ్రేట్ బీఎడ్ కోర్సు ప్రారంభించాలి, కరెక్టే. ప్రతిభ పనితీరు ఆధారంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు ఉండాలి, కరెక్టే. కస్తూర్బా విద్యాలయాలను 12వ తరగతి వరకు పెంచాలని చెప్పింది ఎన్ఈపి అనేది, వెరీ కరెక్టే. నెక్స్ట్ బాలికల విద్య కోసం జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎన్ఈపి 2020. ఇవన్నీ కరెక్టే ఫ్రెండ్స్. సో ఆన్సర్ ఇది వచ్చేసి అన్నీ చూపిస్తాను చూడండి. ఉపాధ్యాయ విద్య గురించి చూడండి. ప్రతి ఉపాధ్యాయునికి ప్రధానోపాధ్యాయుని సంవత్సరానికి 50 గంటల శిక్షణ ఇవ్వబడుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నామే. ఉపాధ్యాయుల వృత్తి పురోభివృద్ధికి ఒకే పాఠశాల దశ అంటే ఫౌండేషన్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీలో సాధ్యపడుతుంది. అన్నీ ఒకే పాఠశాల దశగా ఉండాలని చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. 4 సంవత్సరాలు ఇంటిగ్రేట్ బీఎడ్ కోర్సును ప్రారంభించబడతాయి. దీనితో పాటు 3 సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేసిన వారికి 2 సంవత్సరాలు పీజీ, 4 సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేసిన వారికి 1 సంవత్సరం బీఎడ్ శిక్షణ అవకాశం ఉండును. సో ఇవన్నీ ఉపాధ్యాయులకు సంబంధించింది. నెక్స్ట్ చూడండి. అన్ని వర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ బాలికలకు నమోదు తక్కువగా ఉన్నది. బాలికల విద్యను పెంపొందించడానికి భారత ప్రభుత్వం జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ అనేది ఏర్పాటు చేసింది. కస్తూర్బా విద్యాలయాలు వచ్చేసి 12వ తరగతి వరకు పెంచబడ్డాయి. వెనుకబడిన ప్రాంతాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు ఎక్కువ సంఖ్యలో స్థాపించబడతాయి. సో ఇవన్నీ చూసుకోండి. సో ఇవన్నీ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th వన్. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 2020 ఇలా మార్చింది. ఈ జాతీయ విద్యా విధానం 2020ని విద్యాశాఖగా మార్చడం జరిగింది. సో ఆన్సర్ 2nd. పర్క జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ఏర్పడింది. దీని ఉద్దేశం ఏంటి? దీని ఉద్దేశం ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పరీక్షల ఉద్దేశం అభ్యసనాన్ని పెంపొందించడమే. జాతీయ స్థాయిలో కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జాతీయ మూల్యాంకన కేంద్రం వచ్చేసి పరక్ అనమాట. దీన్ని అబ్రివేషన్ చూడండి. పర్ఫార్మెన్స్ అసైన్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ గమనించండి. గత టెట్లో 2 times అడగడం జరిగింది దీని మీద. ఓకేనా ఫ్రెండ్స్? ఇది జాతీయ స్థాయిలో కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జాతీయ మూల్యాంకన కేంద్రం అనమాట. ఇది వచ్చేసి ప్రతిభావంతులైన ప్రత్యేక ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహం అనేది అందించబడుతుంది. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్, జాతీయ స్థాయిలో మూల్యాంకనం పరక్ అంటే. నెక్స్ట్ ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇక్కడ కింద ఆప్షన్లు ఇచ్చాడు, నేను చూడలేదు. సో ఇదనమాట, ఒకటి మాత్రమే దీనికి సంబంధించి. ఈ పరక్ అంటే జాతీయ స్థాయిలో మూల్యాంకన కేంద్రానికి సంబంధించింది అనమాట, దీనికి సంబంధం లేదు. సో ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, అబ్రివేషన్ అడిగారు. ఇందా చెప్పుకున్నాం కదా, పర్ఫార్మెన్స్ అసైన్మెంట్స్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఉండాల్సింది ఇటు పోయిందనమాట. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించింది మల్టీ డిసిప్లినరీ విద్యను అందించాలని, బహుళ ఎంట్రీ ఎగ్జిట్ల అవకాశం ఇవ్వాలని, ఒక అకాడమిక్ క్రెడిట్ బ్యాంకును స్థాపించాలని, ఐఐటి, ఐఎంఎల్తో సమాన స్థాయి గల మల్టీ డిసిప్లినరీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు స్థాపించాలి. దీన్నే మీరు అని అంటారు. దీన్ని మీరు అని పిలవడం జరుగుతుంది. మీరు అంటే ఏంటంటే ఇక్కడ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్. చూడండి ఫ్రెండ్స్, దానికి సంబంధించిన చూడండి మ్యాటరు. పిహెచ్డి చేయాలంటే మాస్టర్ డిగ్రీస్ కానీ 4 సంవత్సరాలు బ్యాచిలర్స్ డిగ్రీగా తప్పనిసరిగా ఉండాలి. ఎంఫిల్ కార్యక్రమం రద్దు చేయబడుతుంది. ఐఐటి, ఐఎంఎల్తో సమాన స్థాయి గల మల్టీ డిసిప్లినరీ విద్యను అందించగల నమూనా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు స్థాపించబడతాయి. దీన్నే మీరు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సో గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థల నుండి పొందిన అకాడమిక్ క్రెడిట్ను డిజిటల్గా నిల్వ చేసుకోవడానికి ఒక అకాడమిక్ క్రెడిట్ బ్యాంకును స్థాపించబడుతుంది. ఉన్నత విద్యా స్థాయిలో భారతీయ భాషల్లో బోధనకు ప్రోత్సాహం ఇవ్వబడుతుంది. ఈ మ్యాటర్ అంట ఉన్నత విద్యకు సంబంధించింది ఫ్రెండ్స్. ఇదంతా ఉన్నత విద్యకు సంబంధించింది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి అన్నీ. జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించింది ఉన్నత విద్య అంతర్జాతీయ ప్రమాణాలు సాధించాలి. ప్రపంచంలో మొదటి 100 స్థానాల్లో గల ఉన్నత విద్యా సంస్థలకు భారతదేశంలో క్యాంపస్లు స్థాపించే అవకాశం ఇవ్వాలి. మన సంస్థలకు విదేశాల్లో క్యాంపస్లు స్థాపించే అవకాశం ఇవ్వాలి. ఇవి కూడా 3 కూడా కరెక్టే ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసి 1, 2, 3. నెక్స్ట్ జాతీయ పరిశోధన ఫౌండేషన్ స్థాపించాలని ప్రతిపాదించింది. జాతీయ పరిశోధన ఫౌండేషన్ స్థాపించాలని ప్రతిపాదించింది ఏదంటే ఎన్ఈపి 2020. నెక్స్ట్ చూడండి, జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించింది భారతీయ భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి. భారతీయ అనువాద వ్యాఖ్యాన సంస్థను ఏర్పాటు చేయాలి. భారతీయ భాషల సంస్థను స్థాపించాలి. ఇవన్నీ కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసి 1, 2, 3.
నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నారంటే ఎవరైనా లైక్ చేయండి ఫ్రెండ్స్. జాతీయ స్థాయిలో జాతీయ విద్యా సాంకేతిక వేదిక ఏర్పాటు చేయాలని సూచించింది వచ్చేసి ఎన్ఈపి 2020. ఎన్ఈపి 2020 ప్రతిపాదించింది కేబ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బలోపేతం చేయాలని చెప్పింది. జీడిపిలో విద్యపై ఖర్చు చేయాలని చెప్పింది. అవును, జీడిపిలో 6% ఖర్చు చేయాలని చెప్పింది ఫ్రెండ్స్. గమనించండి, జీడిపిలో విద్యపై ఎంత శాతం ఖర్చు చేయాలంటే 6% అనమాట. కేంద్ర రాష్ట్ర స్థాయిల సంస్థలు కలిసి పనిచేయాలని చెప్పింది. దాతృత్వ భావనలు గల విద్యాసేవల సంస్థలకు ప్రోత్సాహం అందించాలి. ఇవన్నీ కరెక్టే. సో ఆన్సర్ ఈస్ 4th one. పబ్బజ అనే విద్యార్థి దశలో కాలంలో కనిపిస్తుంది. ఇది ఇవన్నీ ఎగస్ట్రా బిట్స్ ఫ్రెండ్స్. గమనించండి, ఇవన్నీ దీంట్లో కాదు, ఇవి ఎగస్ట్రాగా ఉన్న బిట్స్ అనమాట. అయినా చెప్పేస్తున్నాను. పబ్బజ అనే విద్యార్థి దశ కాలంలో కనిపిస్తుంది. ఏ దశలో అంటే బౌద్ధ కాలంలో. సో ఆన్సర్ ఈస్ 1st one. ప్రస్తుత విద్య ఈ జాబితాలో ఉంది, ఉమ్మడి జాబితాలో ఉంది. విద్య అనేది ఏంటి? జీవిత పరతంత్ర ప్రక్రియ అనమాట. మహమ్మదీయుల్లో ప్రథమంగా పిల్లలకు నిర్వహించి విద్యాభ్యాస ఉత్సవాన్ని ఇలా పిలుస్తారు బిస్మిల్లా. ఈ బిస్మిల్లా వచ్చేసి 4 సంవత్సరాలు 4 నెలల 4 రోజులకి ఇస్తారనమాట. నెక్స్ట్, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాన విద్యా అవకాశాలు కల్పించడం కొరకు ఈ విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది కొఠారి కమిషన్ యొక్క అత్యంత ప్రధానమైన సూచన. ఏ విధమైన అంటే ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ. ఎన్ఈపి 1986 మరియు ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్. పిఓఏ అంటే ఏంటంటే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అనమాట. 1992 ప్రకారం గ్రామీణ ప్రాంతంలోని ప్రతిభ గల విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన పాఠశాలలు ఏంటంటే నవోదయ విద్యాలయాలు. సో ఈ రెండు కలిసి గ్రామీణ ప్రాంతంలో ప్రతిభ గల విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళ కోసం నవోదయ విద్యాలయాలను స్థాపించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, 1958లో శ్రీ విద్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ చైర్పర్సన్ ఎవరంటే దుర్గాబాయి దేశ్ముఖ్. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య ఉమ్మడి జాబితాలకు చేర్చారు. ఏ రాజ్యాంగ సవరణ అంటే 42వ రాజ్యాంగ సవరణ 1976. గురుకుల విద్య ఈ కాలం నాటిది. గురుకుల విద్య వచ్చేసి వేద కాలం నాటిది. సో ఆన్సర్ ఇస్ 1st one. 1937లో డాష్ అనే ప్రాంతంలో గాంధీజీ బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఏ ప్రాంతం అంటే వార్తా ప్రాంతము. దీని ప్రజెంట్ గుజరాత్లో ఉంటుంది. గుజరాత్ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇది గుజరాత్ ప్రజెంట్. అంతకుముందు మహారాష్ట్ర, ప్రజెంట్ వచ్చేసి గుజరాత్ అంటున్నారు. పరిమిత అర్థంలో విద్య అనేది 3Rs అనమాట. నెక్స్ట్, విద్య అంటే జీవించడాన్ని తయారు చేయడమే కాదు, జీవితమే విద్య అని చెప్పింది జాన్ డ్యూయి. అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించొచ్చింది మెకాలే. నెక్స్ట్, త్రిభాష సూత్రంలో భాగంగా హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలని చెప్పింది కొఠారి కమిషన్. కలకత్తా, మద్రాస్, ముంబైలో విశ్వవిద్యాలయ స్థాపన వచ్చేసి 1857. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను విస్తారంగా నెలకొల్పింది. ఏ కమిటీ సిఫార్సు ఆధారంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు నెలకొల్పిందంటే ఆన్సర్ వచ్చేసి కొఠారి కమిషన్. నెక్స్ట్ 38 చూడండి. పూర్వ ప్రాథమిక స్థాయిలో హోంవర్క్ బ్యాగులను నిషేధించాలని సూచించిన కమిటీ వచ్చేసి యశ్పాల్ కమిటీ. నెక్స్ట్, శ్రవణం, మననం, నిధినం, ధ్యాసనం ఈ అభ్యసన ప్రక్రియానికి శ్రవణం, మననం వచ్చేసి వేదకాలం అనమాట. సో ఆన్సర్ ఈస్ 4th one. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.